కృష్ణుడికి అర్జునుడితో లోతైన మరియు బహుముఖ బంధం ఉంది. అది దైవిక స్నేహం, ఉమ్మడి గతం మరియు ధర్మం పట్ల నిబద్ధతతో గుర్తించబడింది. వారి సంబంధం నర మరియు నారాయణ ఋషులుగా వారి గత జీవితాలలో పాతుకుపోయింది మరియు కృష్ణుడు అర్జునుడి నీతి, భక్తి మరియు వినయం కారణంగా అతనిని ప్రత్యేకంగా ఇష్టపడ్డాడు. కురుక్షేత్ర యుద్ధ సమయంలో, కృష్ణుడు అర్జునుడి రథసారథి మరియు సలహాదారుడిగా వ్యవహరించాడు. భగవద్గీతలో ధర్మ సూత్రాలను మరియు ఆత్మ స్వభావాన్ని వివరించడం ద్వారా అతని నైతిక సందిగ్ధత నుండి అతనికి మార్గనిర్దేశం చేశాడు. స్నేహం మరియు భక్తి. 1. గాఢమైన స్నేహం. కృష్ణుడు మరియు అర్జునుడు సన్నిహితమైన, స్నేహపూర్వక బంధాన్ని పంచుకున్నారు. అది ఇద్దరికీ ఆనందాన్ని కలిగించింది. ధృతరాష్ట్రుడు మహాభారతంలో పేర్కొన్నట్లుగా, కృష్ణుడు అర్జునుడి స్నేహాన్ని దాదాపు అన్నింటికంటే ఎక్కువగా విలువైనదిగా భావించాడు. 2. భక్తి. అర్జునుడు కృష్ణుడి మార్గదర్శకత్వం కోరిన స్వచ్ఛమైన భక్తుడు. అది కృష్ణుడిని తన రక్షకుడిగా మరియు సహచరుడిగా ఉండటానికి ప్రేరేపించింది. మరియు 3. ఉమ్మడి గతం. వారు శాశ్వతంగా కలిసి ఉన్న నర మరియు నారాయణ ఋషుల అవతారాలు అని నమ్ముతారు. యుద్ధ సమయంలో మార్గదర్శకత్వం. 1. భగవద్గీత. యుద్ధం చేయడంలో సందేహం వచ్చినప్పుడు అర్జునుడికి ఆధ్యాత్మిక మరియు తాత్విక మార్గదర్శకత్వం అందించడం కృష్ణుడి ప్రాథమిక పాత్ర. అర్జునుడు తన నిరాశను అధిగమించడంలో సహాయపడటానికి ధర్మం, విధి మరియు ఆత్మ యొక్క శాశ్వత స్వభావం యొక్క భావనలను